ఈ రోజు మనం బలభద్రపురంలో ఉన్న ఎస్వి ఫుడ్ కోర్ట్కి అయితే వెళ్ళడం జరిగింది. మీరు ఇంతకుముందు ఇక్కడ టేస్ట్ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఎంట్రన్స్ వెయిటింగ్ హాల్లో చిన్న చిన్న బర్త్డేస్ కి గట్రా సెలబ్రేషన్స్ కి అనుగుణంగా ఉంది. నెక్స్ట్ డైనింగ్ హాల్ కి వెళ్ళాం. మంచి సింప్లీ లుక్స్ తో మంచి కూల్ అట్మాస్ఫియర్ తో ఉంది. డైనింగ్ సిట్టింగ్ కూడా మంచి కంఫర్ట్ గా ఉందని చెప్పుకోవచ్చు. మేము వెళ్ళిన రోజు అయితే హరిం చికెన్ టిక్కా స్పెషల్ అని చెప్పారు. వెంటనే తెచ్చామన్నాం. అలా స్టార్టర్ పైన నిమ్మకాయ పిండుకొని ఫోర్క్తో గుచ్చుకొని అలా ఎమ్మీగా ఉన్న ముక్కని తీసుకొని వాళ్ళు ఇచ్చిన గ్రీన్ చట్నీలో ముంచుకొని తిన్నాను. సూపర్ అంటే సూపర్ అంతే. ఆ గ్రీన్ చట్నీలో ఏదో మ్యాజిక్ ఉంది గురుగారు. చికెన్ ఐటమ్ కాకుండా వేరే ఐటమ్ ఏమున్నాయని అడిగితే కరివేపాకు ఫ్రాన్స్ ఉందన్నారు. అది కూడా తెచ్చామన్నాం. ఫుడ్కి వీళ్ళ దగ్గరికి రావడం కారణం ఏంటంటే ప్రతి సండే కూడా మనకి డిఫరెంట్ స్టార్టర్స్ అయితే వీళ్ళు మన ముందుకు తీసుకొస్తున్నారు. అలా వాళ్ళు తెచ్చిన కరివేపాకు ఫ్రాన్స్ చూడడానికి ఎంతో జ్యూసీగా అండ్ మంచి గ్రీనరీగా కరివేపాకు ఫ్లేవర్ అయితే తగులుతుంది మనకి. తిన్న 2 స్టార్టర్లు కూడా మంచి డిఫరెంట్ టేస్ట్ తో చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. ఫైనలీ మిక్స్డ్ బిర్యానీ కూడా చెప్పుకున్నాం. మిక్స్డ్ బిర్యానీ అంటే మామూలుగా లేవు పీసులు. చూడడానికి ఎలా ఉందంటే తింటే ఇంకెలా ఉంటుందో చూద్దాం. మిక్స్డ్ బిర్యానీకి వచ్చేసి ఫ్రాన్స్, చికెన్, మటన్ అండ్ అపోలో ఫిష్ కూడా కలిపారు. 4 ఐటమ్స్ తో కలిపి వచ్చింది మనకి. తింటున్న ప్రతి ముద్దకు కూడా మనకి ముక్క అయితే తగులుతుంది. ఇక్కడ ఫుడ్ విషయానికి వస్తే అస్సలు స్పైసీనెస్ లేదు. మంచి క్లాసీగా ఉంది. ఇంకెందుకు లేటు, మీ బ్యాచ్ లో మీరు ఎవరితో కలిసి ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నారో వాళ్ళకి రీల్ షేర్ చేసి ఈ సండే మీ స్పెషల్ సండేగా మార్చుకోండి. అడ్రస్ వచ్చేసి మన బలభద్రపురం సాయిబాబా గుడి దాటేగా కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక పెట్రోల్ బంక్ పక్కనే ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ ఫాలో అవ్వండి. డూ ఫాలో అనపతి కుర్రాడు.